I begin to హే హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మీరు కానీ ఫస్ట్ టైం నా వీడియో చూస్తూ ఉంటే నా ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి, వెళ్ళి చూసేసేయండి. సో తమ్నెల్లో ఆల్రెడీ చూసే ఉంటారు. సో 10 థింగ్స్ దట్ మేక్స్ అస్ హ్యాపీ అని చెప్పేసి. సో ఈ వీడియో నేనైతే ర్యాండమ్గా అయితే చేయట్లేదు అనమాట. సో చాలా ఆలోచించి అండ్ నా పాయింట్స్, నాకున్న ఎక్స్పీరియన్స్తో నేనైతే కొన్ని పాయింట్స్ అయితే నోట్ డౌన్ చేసుకున్నాను. సో క్లియర్గా 10 పాయింట్స్ మొత్తం నోట్ డౌన్ చేసుకున్నాను అనమాట. సో నేనైతే నేను చెప్పే ఈచ్ పాయింట్ అనేది నేను పాటించేది, నా లైఫ్లో నేను ఫాలో అయ్యే థింగ్స్ అనమాట. సో జనరల్లీ హ్యాపీనెస్ అనేది మన నుంచే రావాలన్నమాట. సో అవుట్ సైడ్ ఫోర్స్ వల్ల అయితే అస్సలు కాదు. ఎందుకంటే అవుట్ సైడ్ ఫోర్స్ నుంచి మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాము, బయట థింగ్స్ మనల్ని హ్యాపీ చేస్తుంది అంటే అది రియల్ హ్యాపీనెస్ కాదు. అండ్ అది కన్సిస్టెంట్గా అయితే అస్సలు ఉండదన్నమాట. ఎందుకంటే ప్రతి ఒక్కరికి వాళ్ళకి ఒక ఇండివిజువల్ లైఫ్ అనేది ఉంటుంది. సో ఇండివిజువల్ థింగ్స్ అనేది ఉంటుందన్నమాట. ఈరోజు మీరు ప్రియారిటీ అవ్వచ్చు, బట్ నెక్స్ట్ డే వాళ్ళ ప్రియారిటీస్ చేంజ్ అవ్వచ్చు. అండ్ ఒకవేళ చిన్న చిన్న థింగ్స్ మీద మీరు డిపెండ్ అయ్యి ఉన్నారు అంటే ఆ థింగ్స్ అనేది ఈ రోజు ఉండొచ్చు, రేపు అవి చెడిపోవచ్చు, ఆర్ మనల్ని వదిలి వెళ్ళిపోవచ్చు అనమాట. సో అలాంటప్పుడు మనము హ్యాపీనెస్ అనేది విత్ ఇన్ ఉండాలన్నమాట. ఎక్స్టర్నల్ థింగ్స్ ద్వారా ఉంటే అది కన్సిస్టెంట్గా అయితే అస్సలు ఉండదు. సో యాక్చువల్లీ నేను అలానే ఉన్నాను అనమాట. నాకు ఇప్పుడు 25 years అవుతుంది. సో నేను ఒక 22-23 ఏజ్ వరకు కూడా మెటీరియల్ థింగ్స్ మీద నాకు హ్యాపీనెస్ అనేది నేను తీసుకుంటాను అనమాట. షాపింగ్ చేయాలి, వెళ్ళి ఇంత అమౌంట్ నేను ఇన్వెస్ట్ చేస్తేనే నాకు అదొక హ్యాపీనెస్. సో ఈ ప్లేసెస్కి వెళ్తేనే నేను హ్యాపీగా ఉంటాను. ఎలా ఉంటుందంటే మొత్తం వేరే వాటిపైన డిపెండ్ అయి ఉంటుందన్నమాట. సో అవన్నీ ఒక స్టేజ్కి వచ్చేసరికి ఇప్పుడు నేను వెళ్ళలేని పరిస్థితి, బయటికి ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితి, ట్రావెల్ చేయలేని పరిస్థితి. సో అలాంటప్పుడు నాకు ఎలా అంటే ఫుల్ కోపం వచ్చేస్తుంది అండ్ ఒక డిప్రెషన్ కైండ్ ఆఫ్ అయిపోతుంది అనమాట. ఇది 20-25 ఏజ్ ఉన్న వాళ్ళకి జరుగుతుంది మోస్ట్లీ. సో మీరు ఎవరైనా ఉన్నారంటే మీరు ఎక్స్పీరియన్స్ చేసి ఉండొచ్చు అనమాట. ఇన్ కేస్ నాకు ఈ మొబైల్ కావాలి, సో ఆ మొబైల్ మీద నా హ్యాపీనెస్ అంతా డిపెండ్ అయి ఉంటుంది అనుకోండి. ఆ మొబైల్ నాకు వచ్చేసిందంటే వెళ్ళను కూడా. అండ్ వచ్చేసిన తర్వాత కూడా అది మీకు కన్సిస్టెంట్గా ఉండదు. కొన్ని రోజుల వరకు హ్యాపీగా ఉంటారు, మనం కావాల్సిన మొబైల్ వచ్చేసింది హ్యాపీ అనేసి. బట్ ఆఫ్టర్ ఫ్యూ డేస్ సో మీకు ఆ హ్యాపీనెస్ అనేది మీకు ఫేడ్ అవుట్ అయిపోతుంది. సో అవి జస్ట్ మెటీరియలిస్టిక్ హ్యాపీనెస్ అని చెప్పొచ్చు. సో ఇలాంటివి మనం అవాయిడ్ చేసుకునేసి జనరల్గా మనం ఎప్పుడు హ్యాపీగా ఉండాలి అంటే కొన్ని పాయింట్స్ అయితే చెప్తాను. సో అవి మీరు పాటిస్తే మాత్రం డెఫినెట్లీ యూ విల్ బీ ద వెరీ హ్యాపీయెస్ట్ పర్సన్ ఆన్ దిస్ ఎర్త్ అనమాట. సో ఎప్పుడు హ్యాపీనెస్ కానీ మీ విత్ ఇన్ మీలో నుంచి పొందడానికి ట్రై చేయండి. ఎందుకంటే బయట కనిపించేవన్నీ నిజం కాదు. సో ఎవ్రీథింగ్ మనల్ని హ్యాపీ చేస్తుంది అంటే అది ఫేక్. మనం హ్యాపీగా ఉండాలంటే అది మన చేతుల్లోనే ఉంది అండ్ మనలోనే ఉందన్నమాట. సో అది ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి ఎప్పుడు ప్రెజెంట్లో ఉండండి. సో ప్రెజెంట్ ఏం జరుగుతుంది, సో ప్రెజెంట్ నా పరిస్థితి ఏంది, సో ఈ మూమెంట్ని ఎంజాయ్ చేయాలన్నమాట. ఎప్పుడు రేపేం జరుగుతుంది, ఆల్రెడీ అయిపోయిన దాని గురించి బాధపడడం వల్ల ఏ యూజ్ లేదు. ఎందుకంటే జరిగిపోయిన దాని గురించి ఆలోచించామనుకోండి, అది ఆల్రెడీ జరిగిపోయింది, దాన్ని మనం అసలు మార్చలేము. అది హ్యాపీనెస్ అయినా సాడ్ అయినా సరే ఇట్ ఈస్ ఆల్రెడీ గాన్. సో రేపేం జరుగుతుంది అనేది ఎవరు గెస్ చేయలేరు. బిలీవ్ మీ, కొన్ని ఇన్స్టింక్ట్స్ మీకు చెప్తాయి రేపు మేబీ చెడ్డగా ఏదైనా జరగచ్చేమో అని చెప్పేసి. బట్ హూ నోస్, ఏదో ఒకటి మిరాకిల్ ఏదో ఒకటి జరిగి బై గాడ్స్ గ్రేస్ అది కూడా మంచిగా మారచ్చు కదా. సో దాని గురించి ఆలోచించడమే వేస్ట్ అనమాట. రేపటి గురించి సేవింగ్స్ అవన్నీ ఓకే, సేవ్ చేయడం అవంతా ఓకే, బట్ రేపు చెడు జరుగుతుంది అనేసి దాని గురించి ఆలోచించడం అనేది ఇట్ ఈస్ నాట్ నెసెసరీ. ప్రెజెంట్ ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏంటి, నా చుట్టూ ఏం జరుగుతుంది, ఈ ప్రెజెంట్ మూమెంట్ని మనం చెరిష్ చేయడం అనేది మీకు ఎప్పుడు హ్యాపీనెస్ ఇస్తుంది. సో ఎప్పుడు పాస్ట్ గురించి అసలు మర్చిపోండి, అది అయిపోయింది. సో దాని నుంచి మనం లెసన్స్ తీసుకోవాలి, కానీ దాని గురించి రిగ్రెట్ అవ్వడం కానీ మనం బాధపడడం కానీ ఇట్ ఈస్ వేస్ట్ ఆఫ్ టైం. అండ్ రేపటి గురించి కూడా మనం ఆలోచిస్తాము అంటే ఇట్ ఈస్ ఏదైనా జరగచ్చు. సో రేపు అనేదాన్ని ఎవరు ప్రిడిక్ట్ చేయరనమాట. సో దాని గురించి వరి అవ్వడం కూడా ప్రెజెంట్ని మనం స్పాయిల్ చేసుకున్నట్టే. సో మనం హ్యాపీగా ఉండాలంటే ఫస్ట్ థింగ్ ఎప్పుడు ప్రెజెంట్ మూమెంట్ని చెరిష్ చేస్తూ ఉండాలి అండ్ ప్రెజెంట్లో ఉండాలన్నమాట. సెకండ్ థింగ్ ఏంటి అంటే లుక్ ఫర్ జాయ్ ఇన్ స్మాల్ థింగ్స్. సో చిన్న చిన్న వాటి మీద మీరు మీ జాయ్ని ఎత్తుక్కోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏమంటే పెద్ద పెద్ద థింగ్స్ అంటే ఎలా మనం ట్రావెల్ చేయాలి, మనం ట్రిప్కి వెళ్ళాలి, అలాంటివి అనేది పెద్ద పెద్ద థింగ్స్ అనమాట. సో అవి మనము డే టు డే లైఫ్లో మనం చేయలేము. మనం ఒక ట్రిప్కి వెళ్ళాలంటే అట్లీస్ట్ ఒక 2-3 months మనం సేవింగ్స్ చేసి దాని గురించి ప్లాన్ చేసేసి వెళ్ళాలి. కాబట్టి సో ఆ 3 months మనం ఆ ట్రిప్ మీద రిలే అయ్యి సో ఇంకా ఆ ట్రిప్ వస్తేనే హ్యాపీగా ఉంటాము అలా అనుకోకుండా చిన్న చిన్న వాటికి అనమాట మన డే టు డే లైఫ్లో మీరు ఒక ప్లాంట్ కొన్నారనుకోండి,
లైక్ టేక్ జాయ్ ఫ్రమ్ దట్. సో ఆ ప్లాంట్ని డైలీ వాటర్ చేయడం వల్ల కానీ, అది పెరుగుతుంటే మనం చూసి లైక్ మనం నాటిన మొక్క లైక్ ఇట్ ఈస్ గ్రోయింగ్ అని చెప్పేసి. అంటే ప్లాంట్ అనే కాదు, మీకు చిన్న చిన్న వాటికి ఏది లైక్ ఇప్పుడు జస్ట్ బయటకు వాక్కి వెళ్ళడం కానీ, లైక్ మనకు పెట్ ఉండడం కానీ, సో ఇలాంటి చిన్న చిన్న థింగ్స్లో మనం జాయ్ అనేది తీసుకోవాలి. ఎందుకంటే లైక్ పెద్ద పెద్ద థింగ్స్ అనేది లైఫ్ టైం మనం చేయలేము. లైక్ ఒక పాయింట్ ఆఫ్ టైంలోనే మన దగ్గర మనీ ఉంటుంది అండ్ ఎంజాయ్ చేయగలం, మనం బయటికి వెళ్ళడం కానీ, తిరగడం కానీ, ఇలాంటివంతా ఒక పాయింట్ ఆఫ్ టైం వరకు జరుగుతుంది. బట్ చిన్న చిన్న వాటి మీద కూడా మనం హ్యాపీనెస్ అనేది పెంచుకున్నాం అనుకోండి, లైక్ మన దగ్గర ఏమీ లేని టైంలో కూడా ఆ చిన్న చిన్న వాటిని చూసి మనం ఎప్పుడు హ్యాపీగా ఉంటాం. థర్డ్ థింగ్ వచ్చేసి డోంట్ బీ జెలస్. సో జెలస్ అనేది లైక్ ఇట్ ఈస్ అ వెరీ వెరీ నెగిటివ్ థింగ్ అనమాట. సో మనం జెలస్గా ఫీల్ అవ్వడం ఆబ్వియస్లీ ఉంటుంది. జెలస్ అనేది లైక్ ప్రతి ఒక్క మనిషికి ఉంటుంది అనమాట, దాట్ ఐ కెన్ అండర్స్టాండ్. బట్ ఆ జెలస్ అనేది మిమ్మల్ని రూన్ చేయకుండా ఉండాలి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, మనం ఎక్కువ సోషల్ మీడియా వాడుతూ ఉంటాము అండ్ మన చుట్టూ చాలామంది ఉంటారు, కొలీగ్స్ కానీ, ఫ్రెండ్స్ కానీ, కాలేజ్ మేట్స్ కానీ. సో వాళ్ళు ఏదైనా అచీవ్ చేస్తున్నారు, వాళ్ళకి ఏదైనా మంచి జరుగుతుందంటే లైక్ టేక్ ఇట్ పాజిటివ్. సో వాళ్ళకి మంచి జరుగుతుందంటే మనం హ్యాపీగా ఉండేలాగా మనం ఉండాలన్నమాట. సో వాళ్ళకి ఎందుకు మంచి జరుగుతుంది, వాళ్ళకి ఇలా జరగకూడదు అనే ఒక మైండ్ సెట్ అనేది అస్సలు వద్దు. వాళ్ళు మనం ఎంత పెద్ద ఎనిమి అయినా సరే, సో మనకు వాళ్ళు చెడు చేసినా కానీ వాళ్ళని చూసి మనమైతే జెలస్ ఫీల్ అవ్వకూడదు అనమాట. సో ఆ జెలసీ వల్ల మనకేమవుతుందంటే, మనం ఎందుకు వాళ్ళలా లేము, మనకెందుకు లైక్ మనకి ఒక నెగిటివ్ థాట్ వస్తుంది అనమాట. సో మనం క్యాపబుల్ కాదా, వాళ్ళకి మొత్తం జరుగుతుంది, మనకు జరగట్లేదు. సో ఈ ఫీలింగ్ అనేది లైక్ ఈరోజు మన టైం బాగాలేకపోవచ్చేమో కానీ డెఫినెట్లీ there will be a time where everything will be good for us. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క టైం అనమాట. సో ఇప్పుడు అవతల మనిషికి పాజిటివ్ టైం అవ్వచ్చు, మేబీ అదే టైం మనకు ఇంకొక కొన్ని రోజుల్లో రావచ్చు అనమాట. సో దానివల్ల మనం వేరే వాళ్ళ మీద జెలస్ అనేది పెంచుకుంటే చాలా నెగిటివ్ అయిపోతుంది మన మైండ్. సో ఆ మైండ్ సెట్ వల్ల మన వర్క్స్ కూడా మనం చేయలేకుండా పోతాం అనమాట. సో ఎప్పుడు వేరే వాళ్ళపైన జెలస్ అనేది ఇట్ ఈస్ అ వెరీ వెరీ నెగిటివ్ థింగ్. సో జెలస్ అనేది పెట్టుకోకండి, ఆల్వేస్ బీ పాజిటివ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి బీ కైండ్. సో కైండ్గా ఉండడం అనేది లైక్ యూ డోంట్ నో లైక్ హౌ పాజిటివ్ ఇట్ ఈస్. సో మనల్ని ఎంత పాజిటివ్గా పెడుతుందంటే కైండ్గా ఉండడం వల్ల, మన శత్రువు అయినా సరే, మన ఎనిమి అయినా సరే, మనకి ఎంత చెడు చేశారన్నా సరే, వాళ్ళతో మనం కైండ్గా ఉంటే డెఫినెట్లీ వాళ్ళనైతే అది మారుస్తుంది అనమాట. ఇట్ ఈస్ అ వెరీ బిగ్ ట్రిక్ అని చెప్పచ్చు, లైక్ హ్యాపీగా ఉండాలి అంటే. సో కైండ్గా ఉండడం వల్ల ఏంటంటే మనకు ప్రాబ్లమ్స్ అనేది క్రియేట్ అవ్వవు. సో నేను చెప్తున్నాను లైక్ 25 years వరకు లైక్ ఇట్ విల్ బీ వెరీ హ్యాపీ. మనము గొడవలు పెట్టుకోవడం, మనకు చుట్టూ ఎనిమీస్ని క్రియేట్ చేసుకోవడం, ఇవన్నీ ఒక స్టేజ్ ఆఫ్ లైఫ్ వరకే మనకు ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. వన్స్ మీరు మ్యారేజ్ చేసుకునేసి మ్యారీడ్ లైఫ్కి వెళ్ళి మీకంటూ ఒక ఫ్యామిలీ ఉండిందనుకోండి, ఇలా మనం ఎనిమీస్ని పెట్టుకోవడం, మన చుట్టూ నెగిటివ్ పర్సన్స్ని పెట్టుకోవడం అనేది చాలా ఏమంటారు, ఇట్ విల్ బీ వెరీ డేంజర్. ఎప్పుడు మనం ఎవరితో గొడవ లేకుండా మన చుట్టూ ఉండే వాళ్ళతో మనం హ్యాపీగా ఉండాలి, మనకి ఎనిమీస్ లేకుండా ఉండాలి అని చెప్తే ఎలా ఉండాలి అంటే కైండ్గా ఉండాలన్నమాట. లెట్ ఇట్ బీ. వాళ్ళు మనల్ని ఏమంటారు, మనం ఎంత కైండ్గా ఉన్నా కానీ వాళ్ళు మనకి, కొంతమంది ఉంటారు కదా డెఫినెట్లీ మనం ఎంత కైండ్గా ఉన్నా కానీ వాళ్ళ ముఖం చూపిస్తారనమాట, వాళ్ళ రియాలిటీ ఏంటి అని చెప్పేసి. అలాంటి వాళ్ళని మనం ఏమీ చేయలేము. సో జస్ట్ వదిలేసేయండి, ఇంకా వాళ్ళు ఎగ్జిస్టెన్స్ లేదు అన్నట్టు వదిలేసేయండి. బట్ స్టిల్ లైక్ కైండ్గా ఉండడానికి అయితే ట్రై చేయండి. సో మీరు ఎంత కైండ్గా ఉంటే అదే మనకు రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట. మేబీ లైక్ మనతో కాకపోయినా కానీ మన ఫ్యామిలీ మెంబర్స్తో సంథింగ్ ఏదైనా అయ్యింది అనుకోండి, డెఫినెట్లీ వాళ్ళకి మనం గుర్తొస్తాం. సో ఇలా ఒక అమ్మాయి లైక్ షీ వాజ్ వెరీ కైండ్ టు అస్, సో వాళ్ళ ఫ్యామిలీకి మనం ఏమి చేయకుండా ఉంటే మంచిది. సో చెప్పలేము, ఇప్పుడున్న జనరేషన్లో ఎవరి మైండ్ సెట్ ఎలా ఉంటుందో అర్థం కాదు. సో ఎవడు ఏం చేస్తాడో అర్థం కాదు. సో ఇలాంటి ఒక సొసైటీలో మనం కైండ్గా ఉండడమే బెస్ట్ అనమాట. సో ఏ గొడవలకి పోకుండా, ఏ కాంట్రవర్సీస్కి పోకుండా మన పని మనం చూసుకుంటూ, మనకు ఎవరు ఎదురొచ్చినా కానీ కైండ్గా ఉండడం అనేది ఇట్ ఈస్ అ వెరీ పాజిటివ్ నోట్. సో కైండ్గా ఉండడానికి ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి యాక్సెప్ట్ ది సిచ్యువేషన్స్. సో ఏ సిచ్యువేషన్ అన్నా సరే, మన లైఫ్ అనేది లైక్ ఎప్పుడు హ్యాపీగా ఉండదండి, ఎప్పుడు ప్రాబ్లమ్స్ లేకుండా ఉండదు. డెఫినెట్లీ మేబీ మీకు నాకున్న ప్రాబ్లం అనేది మీకు చాలా చిన్న ప్రాబ్లం అనిపించవచ్చు. సో మీకున్న ప్రాబ్లం నాకు చాలా పెద్ద ప్రాబ్లం అనిపించవచ్చు అనమాట. సో ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళకుంటుంది, ఎవరి సిచ్యువేషన్స్ అనేది వాళ్ళకుంటుంది. సో డెఫినెట్లీ అన్ని డేస్ అనేది గుడ్గా ఉండవన్నమాట. మేబీ మీ పార్ట్నర్తో మీకు లైక్ రైవల్రీ రావచ్చు, మీ ఫ్రెండ్స్తో మీకు గొడవ అవ్వచ్చు, మీ ఇంట్లో వాళ్ళతో మమ్మీ డాడ్ వాళ్ళతోనే మనకు చాలా లైక్ ఏమంటారు రైవల్రీ రావచ్చు. సో ఇలాంటివి అనేది ఇట్ ఈస్ జస్ట్ అ సిచ్యువేషన్. సో ఈరోజు సిచ్యువేషన్ అనేది అలా ఉంది, రేపు ఖచ్చితంగా డెఫినెట్లీ మారుతుంది, లైఫ్ లాంగ్ అలానే ఉండిపోదు కదా. సో ఈరోజు మీకు అలా ఏదైనా డిస్టర్బెన్స్ వస్తుందంటే జస్ట్ యాక్సెప్ట్ ఇట్.
సో యాక్సెప్ట్ చేయండి, లైక్ ఓకే ఈ సిచ్యువేషన్ ఇప్పటికీ ఇలానే ఉంది, సో ఎలా క్లోజ్ చేయాలి, లైక్ ఎలా దీన్ని ముందుకు తీసుకొని వెళ్ళాలి అనేది ఆలోచించండి అండ్ జస్ట్ యాక్సెప్ట్ ఇట్. అయ్యో నాకు ఎందుకు ఇలా జరుగుతుంది, ఇట్లా జరగకూడదు అనేసి మీరు టెన్షన్ అవ్వడం, ప్రెషర్ తీసుకోవడం వల్ల ఏమీ రాదు. బికాస్ ఇట్ ఈస్ జస్ట్ అన్ అనదర్ సిచ్యువేషన్. లైక్ ప్రతి ఒక్కరికి జరిగేదే, ఈరోజు మీకు జరుగుతుంది, రేపు నాకు జరుగుతుంది, రేపు ఆ తర్వాత ఇంకొకరికి జరుగుతుంది. సో డెఫినెట్లీ అన్ని డేస్ అనేది ఒకేలా ఉండదు. బ్యాడ్ డేస్ అనేది లైక్ ఇట్ ఈస్ జస్ట్ అన్ అనదర్ డే. సో లైక్ ఈరోజు బాగుంటుంది, రేపు ఇంకా బాగుంటుంది, ఆ తర్వాత బాగోదు, ఆ తర్వాత ఇంకా బాగోదు, ఆ తర్వాత ఇంకా బాగుండొచ్చు అనమాట. సో ఇట్ ఈస్ లైక్ సర్కిల్. సో మీరు ఎంత హ్యాపీగా ఉన్నా లాస్ట్కి మీరు సాడ్ అవ్వాల్సిందే. ఎంత సాడ్గా ఉన్నా కానీ డెఫినెట్లీ మళ్ళీ మీరు హ్యాపీగా ఉంటారు. సో ఇట్ ఈస్ జస్ట్ చైన్. సో అలా ఉన్నప్పుడు సో మనం ఆ సిచ్యువేషన్స్ని యాక్సెప్ట్ చేయడం వల్ల మీరు పాజిటివ్గానే ఉంటారనమాట. సో ఏమంటారు, హ్యాపీగా ఉన్నప్పుడు లైక్ ఓవర్ ఎగ్జైట్ అయిపోవడం, సాడ్గా ఉన్నప్పుడు చాలా డిప్రెస్ అయిపోవడం, సో ఈటల్ స్టెబిలిటీ లేని వాళ్ళు అలా ఉంటారనమాట. సో మన మైండ్ని స్టేబుల్గా పెట్టుకోవాలి అంటే ఏ సిచ్యువేషన్ వచ్చినా కానీ మనం యాక్సెప్ట్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి డోంట్ లెట్ అదర్స్ ఒపీనియన్స్ ఆన్ యూ. సో వాళ్ళేమనుకుంటారు, వీళ్ళేమనుకుంటారు, ఇది చేస్తే తప్పేమో, వీళ్ళు అలా అనుకుంటారేమో, సో ఇది మైండ్లో నుంచి తీసేసేయండి. ఎవ్వరు పర్ఫెక్ట్ కాదు, చెప్తున్నాను కదా, మిమ్మల్ని జడ్జ్ చేసే వాళ్ళు ఎవ్వరూ పర్ఫెక్ట్ కాదు. మేబీ నిజంగానే మీ మంచి కోరుతున్నారు అంటే మీతో ఒక్కటే డిస్కస్ చేస్తారనమాట. ఇప్పుడు లైక్ మీరు ఏదైనా తప్పు చేస్తారు, డెఫినెట్లీ మనిషి అనే వాళ్ళు తప్పు చేస్తారు, నేను తప్పు చేస్తుంటాను, మీరు తప్పు చేస్తుంటారు. ఇట్ ఈస్ ఆల్ లర్నింగ్ ప్రాసెస్ కదా. సో మీరు ఏదైనా లైక్ తప్పు చేశారు అనుకోండి, అది వచ్చి మీ దగ్గర డైరెక్ట్గా చెప్పే వాళ్ళని నమ్మండి. అండ్ ఆల్సో ఆ ఒపీనియన్ని తీసుకునేసి లైక్ మీరు ఏమంటారు, ప్రెషర్ అవ్వద్దండి. అయ్యో నేను తప్పు చేశాను, వీళ్ళు ఇలా అనుకుంటున్నారు, అలా అనుకుంటున్నారా అనేసి 100 అనుకుంటారండి. లైక్ మనం బాగున్నా నచ్చదు, బాగాలేకపోతే ఎందుకు బాగాలేదు అంటారు, బాగుంది అంటే అయ్యో ఎంత బాగుందా అనుకుంటారనమాట. సో అలాంటి టైప్ ఆఫ్ సొసైటీలో మనం ఉన్నాము. సో ఇట్ ఈస్ ఆబ్వియస్. సో వేరే వాళ్ళ ఒపీనియన్స్ని మీరు మైండ్లోకి తీసుకునేసి మీరు స్ట్రెస్ అవ్వద్దండి. సో మీకు కరెక్ట్ అనిపిస్తే కరెక్ట్ చేయండి, మీకు చెడు అనిపిస్తే మార్చుకోండి డెఫినెట్లీ. అండ్ ఆల్సో లైక్ ఒపీనియన్స్ అనేది తీసుకోండి, కానీ దాన్ని మీ మీద లైక్ మొత్తానికి తీసుకునేసి స్ట్రెస్ అవ్వడం అనేది ఇట్ ఈస్ వేస్ట్. బికాస్ ఎవరు పర్ఫెక్ట్ కాదు అండ్ ఎవరు మనల్ని జడ్జ్ చేసినా కానీ లైక్ తీసుకోండి, లైక్ ఆ పాయింట్ ఓకే ఇది చెప్తున్నారు అనేసి, బట్ దాని గురించి ఆలోచించి ఆ తర్వాత మీరు చేంజ్ చేసుకోవాలా లేదా అనేది మీరు థింక్ చేయండి. అంతేకాని వీళ్ళు అంటున్నారు వాళ్ళు అంటున్నారు అనేసి మీరు స్ట్రెస్ అవ్వద్దండి. బికాస్ ఎవరికన్నా ఎక్కువ కాదు, ఎవరికన్నా తక్కువ కాదు. వాళ్ళ లైఫ్ వాళ్ళకు ఉంటుంది, వాళ్ళ సిచ్యువేషన్స్ వాళ్ళకు ఉంటుంది. సో పక్కన వాళ్ళకి అర్థం కాకుండా జడ్జ్మెంట్స్ అనేది పాస్ చేస్తారు, దట్ ఈస్ ఓకే. పర్సనల్గా తీసుకోనంత వరకు ఇట్ ఈస్ ఓకే. బట్ ఎక్కువగా మీరు డిప్రెస్ అయ్యి స్ట్రెస్ అవుతున్నారు అంటే ఇట్ ఈస్ నాట్ ఎ గుడ్ థింగ్. సో మీరు ఎంతవరకు తీసుకోవాలో అంతవరకు తీసుకోండి. సో అది. నెక్స్ట్ వచ్చేసి స్పెండ్ టైం విత్ నేచర్. సో ఇది చాలా కామెడీగా అనిపించచ్చు అనమాట, బట్ ఇట్ ఈస్ అ వెరీ 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 గుడ్ థింగ్. నేను నా లైఫ్లో లైక్ ఎంత ప్లెజెంట్గా ఉంటానంటే నేచర్తో ఉన్నప్పుడు, మీకు తెలీదు, లైక్ లైఫ్ ఇస్ ఫుల్ ఆఫ్ పీపుల్ అండి. చాలా మనుషులతో ఇంటరాక్షన్ అయ్యి సోషల్ మీడియాలో ఇంటరాక్షన్ అయ్యి ఎక్కడ చూసినా మనుషులతో మనకి ఇంటరాక్షన్ అనేది ఎక్కువైపోయి స్ట్రెస్ అయిపోతాం అనమాట. వాళ్ళ లైఫ్ స్టైల్ తెలుసుకొని, వీళ్ళ లైఫ్ స్టైల్ తెలుసుకొని, వీళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళ ప్రాబ్లమ్స్. సో మనకి ఎలా అంటే లైక్ బ్రీత్ టేకింగ్ కూడా లేదనమాట, అంత ఓవర్ ఇంటరాక్షన్ అయిపోతుంది హ్యూమన్స్తో మనకు. ఎందుకంటే వర్క్ ప్లేస్కి వెళ్ళామనుకోండి, అక్కడ మనుషులతోనే ఇంటరాక్ట్ అవుతాము. లైక్ ఇంట్లో ఉన్నామనుకోండి, ఇంట్లో మన ఫ్యామిలీ వాళ్ళ మనుషులతోనే ఇంటరాక్ట్ అవుతాము. అండ్ సోషల్ మీడియా ఈజ్ ఫుల్ ఆఫ్ పీపుల్. సో అది జస్ట్ పేరుకే మీడియా కానీ ఇట్ ఈస్ ఫుల్ ఆఫ్ పర్సన్స్ అనమాట. సో వాళ్ళ ఇంటరాక్షన్ అనేది ఎక్కువ అయిపోయేసరికి మనకు లైక్ ఎక్కువ వేరే వాళ్ళ ఒపీనియన్స్, వేరే వాళ్ళ లైఫ్ స్టైల్స్ అవన్నీ మైండ్లో లైక్ ఇట్ విల్ బీ లైక్ అ డస్ట్బిన్. సో మన మైండ్ అనేది ఒక డస్ట్బిన్ లాగా అయిపోతుంది అనమాట. సో అలాంటి టైంలో వీ హ్యావ్ టు టేక్ ఏ బ్రేక్ అండ్ సిట్ విత్ నేచర్. సో మీరు ఒక నేచర్ అంటే లైక్ ట్రావెల్ చేయడము, దూరంగా వెళ్ళడం అలా ఏం కాదండి. మీ దగ్గరలో ఏదైనా ఒక పార్క్ ఉందా, వెళ్ళి కూర్చోండి, జస్ట్ ఆ చెట్లను చూడండి, జస్ట్ ఎంజాయ్ ది నేచర్. చాలా ప్లెజెంట్గా ఉంటుంది. కొంచెం టైం తీసుకోండి, లైక్ హ్యూమన్స్ నుంచి కొంచెం డిస్కనెక్ట్ అయ్యాము అంటే యూ విల్ ఫైండ్ యువర్ సెల్ఫ్. సో మీరు ఆ నేచర్తో ఉన్నప్పుడు మీకు లైక్ చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది అండ్ కామ్ అవుతుంది అనమాట. మొత్తం మన బాడీ కానీ మన మైండ్ కానీ మొత్తం కామ్ అవుతుంది అండ్ ఇట్ ఈస్ అ వెరీ గుడ్ ప్రాక్టీస్. సో అట్లీస్ట్ ఒకసారైనా ట్రై చేయండి వీక్లో. సో దట్ ఈస్ వన్ మోర్ థింగ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి కీప్ యువర్ ప్లేస్ క్లీన్. సో మీరు ఎక్కడున్నా కానీ, మీ వర్క్ ప్లేస్ కానీ, మీ ఇంట్లో కానీ, సో మొత్తం క్లీన్గా ఉండడానికి ట్రై చేయండి. సో ఎంత క్లీన్గా ఉంటే మీకు అంత ప్లెజెంట్గా అనిపిస్తుంది. సో మనకు థింగ్స్ అనేది చెత్తగా మన ఇల్లు క్లీన్గా లేకుండా ఎక్కడ పడితే అక్కడ అలా ఉన్నింది అనుకోండి, మొత్తం ఆ నెగిటివ్ వైబ్స్ అనేది, ఆ నెగిటివ్ ఎనర్జీ అనేది ఇట్ విల్ ఈట్ అస్. సో మనకే
చిరాకేస్తుంది అనమాట ఊరికే అలాంటి ప్లేసెస్లో ఉండడం వల్ల. సో మీరు కామ్ డౌన్ అవ్వడానికి, మీరు ప్లెజెంట్గా ఉండాలంటే మీ వర్క్ స్పేస్ కానీ మీరున్న లైక్ ఎన్విరాన్మెంట్ వాట్ ఎవర్, మీరు లైక్ మీరు పీజీలో ఉంటే పీజీ అండ్ మీరు రూమ్లో ఉంటే రూమ్, సో వాట్ ఎవర్, సో ఆ ప్లేస్ అనేది క్లీన్గా ఉండడానికి ట్రై చేయండి. సో అది చాలా మంచి పాజిటివ్ వైబ్ అనమాట. నెక్స్ట్ మెయిన్ థింగ్ వచ్చేసి టేక్ ఏ బ్రేక్ ఫ్రమ్ సోషల్ మీడియా. సో ఇప్పుడు నేను 90s 20 ఈ ఏజ్లో ఉన్న వాళ్ళకి ఈ విషయం చెప్పానంటే నవ్వుతారు డెఫినెట్లీ. బట్ మీకు తెలీదు లైక్ పోను సోషల్ మీడియా అడిక్షన్ అనేది ఎట్లుంటుంది అని చెప్పేసి. సో లాట్స్ ఆఫ్ ఇంటరాక్షన్ నేను ఇంతకుముందు చెప్పాను కదా. సో లాట్స్ ఆఫ్ హ్యూమన్ ఇంటరాక్షన్ అవ్వడం వల్ల చాలా నెగిటివ్ వైబ్స్ అనేది వస్తుందన్నమాట. సో సోషల్ మీడియా అంటే అంత పాజిటివే చూపించారు, మనకు చాలా నెగిటివ్ థింగ్స్ ఉంటుంది. అండ్ ఈ మధ్య అయితే చాలా కాంట్రవర్సీస్ అనమాట. సో ఆ కాంట్రవర్సీస్ మనం మైండ్లోకి డెఫినెట్గా తీసుకుంటాం. మనం ఒక థింగ్ చూస్తున్నాము అంటే డెఫినెట్గా అది మన మైండ్లో తిరుగుతూ ఉంటుంది అనమాట. సో లాట్స్ ఆఫ్ నెగిటివిటీ గోయింగ్ ఆన్ సోషల్ మీడియా. సో అలానే కాదు లైక్ మీరు ఎక్కువ టైం స్పెండ్, సో నేను నా టైం చూసుకుంటే లైక్ వన్స్ అపాన్ ఎ టైం నా స్క్రీన్ టైం ఇన్స్టాగ్రామ్లో ఒక్కటే ఇట్ విల్ బి అరౌండ్ 18 hours 20 hours అలా ఉండేదన్నమాట. సో భయం వేసింది నాకు ఒక్కసారి చూసినప్పుడు. ఎందుకంటే లైక్ నేను ఒక రీల్ చూసాను అనుకోండి, ఇంకా పోతూనే ఉంటుంది రీల్స్ చూసుకుంటూ ఉంటానన్నమాట. అండ్ తెలీదు ఒక 2-3 hours అయిపోతుంది అనమాట అలా రీల్స్ చూసుకుంటూ ఉండడం వల్ల. సో డెఫినెట్లీ ఈ అడిక్షన్ అందరికీ అని చెప్పను కానీ కొంతమందికి ఉండే ఉంటుంది. సో దానివల్ల మన టైం అనేది ఎంత తినేస్తుందో ఒకసారి ఆలోచించండి. ఇట్ ఈస్ నైస్ రీల్స్ చూడడం, ఎంజాయ్ చేయడం ఇదంతా ఓకే, బట్ మన టైంని అది తీసుకోకూడదు, ఎక్కువ టైంని. సో టేక్ ఏ బ్రేక్ ఫ్రమ్ సోషల్ మీడియా. సో ఇట్ ఇస్ వన్ ఆఫ్ ది గుడ్ థింగ్ చెప్పచ్చు. ఎందుకంటే యు నో వాట్స్ ద రీజన్. సో మనం ఎంత అడిక్ట్ అవుతున్నాము సోషల్ మీడియాకి అని చెప్పేసి. సో అప్పుడప్పుడు బ్రేక్ తీసుకోండి అండ్ రిమైండర్స్ పెట్టుకోండి. సో ఈ పీరియడ్ ఆఫ్ టైంలోనే నేను సోషల్ మీడియా యాక్సెస్ చేయాలి. సో ఈ పీరియడ్ ఆఫ్ టైంలో లైక్ నో ఫోన్స్ నథింగ్ అన్నట్టు. ఫోన్ కాల్స్ అవంతా ఓకే, బట్ నో సోషల్ మీడియా అన్నట్టు లైక్ ఒక టైం అనేది మీరు పెట్టుకోండి. అండ్ కమింగ్ టు లాస్ట్ థింగ్ వచ్చేసి లిజన్. సో మీకు ఈ విషయం అనేది మీకు అంటే చాలా లోకీగా అనిపించచ్చు, బట్ లిజన్ అంటే వేరే వాళ్ళు చెప్పడం అనేది మనం వినడం వల్ల మనకు ఎంత పాజిటివ్ ఎనర్జీ ఉంటుందో మీకు తెలియదు. బికాస్ కొంతమంది ఎలా ఉంటారంటే మనం ఏదైనా మాట్లాడుతున్నాం అనుకోండి, ఇంటరప్ట్ చేసేసి ఇంకా వాళ్ళ స్టోరీ చెప్తూ ఉంటారనమాట. సో అలా ఇప్పుడు డెఫినెట్లీ ఇప్పుడు నేనే అనుకోండి, నేను ఏదైనా నా ప్రాబ్లం వేరే వాళ్ళకి చెప్పుకుంటూ ఉన్నాను. సో నేను చెప్పుకుంటూ ఉన్న దాంట్లో మిడిల్లో వాళ్ళు బ్రేక్ చేసేసి ఇంకా వాళ్ళ ప్రాబ్లం గురించి చెప్తున్నారు అనుకోండి, డెఫినెట్లీ నేను ఇంకోసారి ఆ పర్సన్ దగ్గర రీచ్ అవుట్ అవ్వను. ఆ పర్సన్కి వెళ్ళి నేను ఇంకోసారి నా ప్రాబ్లమ్స్ చెప్పుకోను అండ్ నేను తన మీద నాకు నెగిటివ్ ఒపీనియనే వస్తుంది. అండ్ నాకు నచ్చదు ఇంకోసారి వాళ్ళతో మాట్లాడాలన్నా. తనకి ఏం చెప్పినా కానీ తను వినట్లే, ఎప్పుడు తన పాయింట్ ఆఫ్ వ్యూలోనే మాట్లాడుతూ ఉంటాడు అనిపిస్తుంది. సో ఎవరైనా మీ దగ్గర ఏదైనా వచ్చి చెప్తున్నారు, వాళ్ళ బాధ చెప్తున్నారు, ఏదైనా ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నారు అంటే ట్రై టు లిజన్. సో మీరు ఇంటరప్ట్ చేయకుండా వాళ్ళతో మాట్లాడడానికి ట్రై చేయండి. సో దానికి సబ్కాన్షియస్గానే వీళ్ళతో మాట్లాడాలి, వీళ్ళతో మనం రిలేషన్ కంటిన్యూ చేసుకోవాలి అనే ఫీలింగ్ అయితే వస్తుంది. సో అది ఈ 10 థింగ్స్ అనమాట. నేను నా లైఫ్ మొత్తం నేను ఇవి పాటించానని నేను చెప్పనండి. సో నేను చాలా నెగిటివ్ వైబ్స్ తీసుకొని చాలా డిప్రెస్ అయ్యి చాలా ఫేస్ చేసిన తర్వాత నేను డిస్కవర్ చేసింది అయితే ఈ థింగ్స్ని నేను ఫాలో అవుతున్నాను. కాబట్టి నవ్ ఐ ఆమ్ వెరీ వెరీ హ్యాపీ ఇన్ మై లైఫ్. అండ్ చాలా అప్ అండ్ డౌన్స్ అయితే జరుగుతూ ఉంటుంది అనమాట లైఫ్లో. దానివల్ల డిప్రెస్ అవ్వడం కానీ లైక్ మనం లైఫ్ ఎండ్ చేసుకోవాలి ఇలాంటి థాట్స్ అనేది ఇట్ ఇస్ లైక్ వెరీ వెరీ బ్యాడ్. చాలా సింపుల్గా ఉంటుంది, మనం హ్యాపీగా ఉండాలి అంటే ఇట్ ఈస్ వెరీ వెరీ సింపుల్ థింగ్. సో నేను చెప్పినవన్నీ కూడా లైక్ ఏదో పెద్ద సైకియాట్రిస్ట్ మాట్లాడినట్టు ఇలా ఏం ఉండదు అనమాట. ఇట్ ఈస్ జస్ట్ డే టు డే లైఫ్లో మనం ఎలా ఉండాలి అనేది అనమాట ఈ పాయింట్స్. సో డెఫినెట్లీ ఈ పాయింట్స్ అనేది మీరు లైక్ వీటిల్లో అన్నీ కాకపోయినా ఒక 5 థింగ్స్ మీరు పాటించినా కానీ డెఫినెట్లీ మీ లైఫ్లో మీరు చేంజ్ అనేది చూస్తారు డెఫినెట్లీ. బట్ ఏంటి అంటే లైక్ మనం స్టెప్ తీసుకోవాలి. సో మన లైఫ్ ఇది, మనం హ్యాపీగా ఉండాలి అంటే వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా విత్ ఇన్ అస్. సో మనలో మనం హ్యాపీగా ఉండాలి అంటే ఈ థింగ్స్ అనేది చాలా హెల్ప్ అవుతుంది అనమాట. సో ఐ హోప్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో అట్లీస్ట్ ఒక 10% ఆఫ్ పీపుల్ కన్నా ఈ వీడియో అనేది హెల్ప్ఫుల్గా ఉంటుంది అని. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బై గాయ్స్. I begin to